హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఈజీగా టొమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలి జస్ట్ 5 మినిట్స్లో నేను చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపించినట్టు కర్రీ మీకు కూడా రావాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఎగ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం టొమాటోలు బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇలా సన్నగా కట్ చేయడం వల్ల తొందరగా కుక్ అయిపోతాయి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకొని బాగా కలిపి కర్రీ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం పొడి, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మళ్ళీ కర్రీ అంతా బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలాగే ఉడకబెట్టాలి. కర్రీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ని కూడా బాగా కలుపుకోవాలి. కింద మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని. చూస్తున్నారు కదా, ఇదే విధంగా కుక్ చేసుకోవాలండి. ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. మాడిపోకుండా ఉంటే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది కదా. ఈ కర్రీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. అందరూ అయితే ఇంకా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటారు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తారు. నేను అవేమీ చేయట్లేదు. సింపుల్గా నాకు 2 మినిట్స్లో కర్రీ అయిపోవాలి కాబట్టి నేను ఇంత సింపుల్గా చేస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఆ వీడియోలో చూపించిన విధంగా రావాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు కొంచెం 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలిపి ఒక 1 మినిట్ అలా కుక్ చేశారు అంటే గరం మసాలా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. అంతే అండి. మీకు కావాలంటే ఇంకా కొంచెం కొరియాండర్తో వేసుకోవచ్చు. అంతే అండి. ఇది ఇంకా వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా చపాతీలో తిన్నామంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందని ట్రై చేసి నాకు కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.